కరీంనగర్ జిల్లాలో ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై బీసీ సంక్షేమ మరియు రవాణా శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, కూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కరీంనగర్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్, ఆలయ చైర్మన్, ఈవోతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. సంతోషాలతో ఉండడానికి జరుగుతున్నటువంటి పండుగ కాబట్టి తప్పకుండా పూర్వపత్రము 50,000 కానీ 1,00,000 కానీ ఎవరు ఏదనుకున్నా వాళ్ళ పేర్లను కూడా చదువుతాం. రికార్డ్ అయి ఉంటుంది. వాళ్ళకు కూడా అన్ని రకాల దేవాలయం తరఫున సత్కారం దొరుకుతుంది, ఆశీర్వచనం దొరుకుతుంది. ఇవాటి అభ్యర్థులు 50%. శ్రీరామ్ చక్ర ఇవన్నీ చదివినా మళ్ళీ మిగతా గట్టు అనిల్ కుమార్ గారు 50,000 రూపాయలు, పెద్ద లక్ష్మీనారాయణ గారు 50,000 రూపాయలు, ప్రేమ్ తేజ గారు 50,000 రూపాయలు, రోహిత్ రావు గారు 50,000 రూపాయలు, చకీలం నరేందర్ గారు 25,000 రూపాయలు, ఎలుగందల అశోక్ గారు 25,000 రూపాయలు, ఆకార భాస్కర్ రెడ్డి గారు 25,000, సార్ 1,00,000, ఆకార భాస్కర్ రెడ్డి గారు 1,00,000 రూపాయలు రాసుకోండి. దాతలు అందరికీ మనము రిక్వెస్ట్ చేస్తూ చాలా వాటికి పోయిన సంవత్సరం ఏ విధంగా జరిగింది దానికన్నా ఈసారి ఘనంగా జరపాలన్నది ఉద్దేశంతో డొనేషన్స్ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో పోయినసారి కన్నా ఈసారి ఇంకా ఘనంగా ఇంకా వైభవంగా జరుపుతామని అనుకుంటున్నాము. దీంతో పాటు ఏసీపీ గారు చెప్పినట్టు శాంతి భద్రతతో పాటు ఇంకా ఇతర సౌకర్యాలు కానీ ఏర్పాట్లు కానీ మనకి పరిశుభ్రత పరంగా ఉండొచ్చు, ఎలక్ట్రిసిటీ, డ్రింకింగ్ వాటర్, ఏదైనా హ్యూమన్ రిసోర్స్ పరంగా ఏదైనా ఉంటే మనము జిల్లా యంత్రంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. గౌరవ మంత్రి గారు వాళ్ళ విలువైన సమయం ఇచ్చి ఈ ఏర్పాటు కార్యక్రమంకి విచ్చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి దాతలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన డొనేషన్స్ వల్ల ఎన్ని రోజుల నుంచి మనం మంచిగానే ఇది జరుపుకుంటూ వస్తున్నాము. కాబట్టి ఈసారి కూడా అంతకన్నా బాగా చేయాలనేది నేను కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. లేదా ఐఎంఏ అసోసియేషన్ ద్వారా ఈ ఉత్సవాల లోపల మేము కూడా కంట్రిబ్యూట్ చేస్తామంటే మీరు 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు ఎంతైనా చేస్తా అంటే ఏం లిమిట్ లేదు. అందరికంటే నెంబర్ 1 మీరు ఎట్లయినా, ఎందుకంటే చాలా ఐఎంఏకి సంబంధించి పెద్ద పెద్ద ప్రొఫెషనల్ డాక్టర్స్ ఉన్నారు కాబట్టి అందరూ కూడా కొందరు కూడా మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఆ దైవ సంకల్పంతో మీకు ఇవ్వగలిగే విధంగా ఆ భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఇచ్చిన దాంట్లో కొంత దైవిక కార్యక్రమం కొరకు చేస్తూ ఉన్నారు. అందరికీ కూడా ఈ సందర్భంగా మరొకసారి ధన్యవాదాలు. వచ్చినటువంటి డబ్బు ప్రతిదీ కూడా దైవ సంకల్పం కొరకు జాగ్రత్తగా ఒక పద్ధతి ప్రకారంగా ఖర్చు చేసేటువంటి ప్రయత్నం జరగాలి. ఎక్కడ కూడా రేపు పొద్దున ఎవరు అడిగినా ట్రాన్స్పరెంట్గా మీరు వచ్చిన ఆదాయం చూపెట్టినారు. ఖర్చులకు సంబంధించి కూడా లెక్క స్పష్టంగా డోనార్లకు ఒక కాపీ ముట్టే విధంగా అప్పుడే ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. మీరు వస్తున్నటువంటి పైసలు ఖర్చు ఎంత జరిగింది అనేటువంటి లెక్క కంపల్సరీ ప్రతి ఒక్క డోనార్కు, అది 50,000 రూపాయల డోనార్ కార్డు నుంచి పెట్టుకుంటే పైదాకా అందరికీ ఒక కాపీ అయిన తర్వాత ఎంటర్ ఇవ్వాలి. దేవాలయం నుంచి ఒక రూపాయి కూడా తీసేటువంటి అవసరం లేదు. ఆ ప్రకారంగా దేవాలయానికి ఇంకేమైనా రూపాయి 2 రూపాయలు మిగిలితే భక్తుల సౌకర్యం కొరకు ఏమైనా చేయగలుగుతాం అనేటువంటి ఆలోచనలు ఉండాలి. కొంత చైర్మన్ గారు ఇలా ప్రొయాక్టివ్గా పనిచేయాలి. ఈసారి మొదటిసారి చైర్మన్ గారి కుటుంబం కూడా 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు. మళ్ళీ అటు ఖర్చులు 5 లక్షల రూపాయలు మళ్ళీ మాకు రావాలని అనుకోవద్దు దయచేసి. వేరే ఉద్దేశం కొంచెం చెప్తలేను. ఖర్చు ఉన్నాయి, భోజనాలు, కూరగాయలు, వంట, ఎవ్రీథింగ్ అంతా మీరే చేసేయండి. ఆయన ఇచ్చేదంటే పైసలు ఇస్తారు. మళ్ళీ బియ్యం ఆయన ఒకరు, కూరలు ఒకరు, మీరు మిల్లర్ పైసలు ఎందుకు కానీ కంప్లీట్ భోజనం 30 లక్షలు కానీ 40 లక్షలు కానీ ఏమన్నా కానీ అందరు కలుపుకొని అందరు ఇస్తా అంటే మాట్లాడేసేది. భోజనం రైస్ మిల్ అసోసియేషన్ భోజనం పెడితే తప్పేం లేదు. రకంగా నమస్కారాలు. ఈ యొక్క కరీంనగర్ పాత బజార్ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు ఈ నెల 23వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. 29వ తేదీ వరకు ఉంటాయి. అయితే శోభాయాత్ర సమ్మక్క సారక్క కారణంగా 1వ తారీఖు నాడు శోభాయాత్ర జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయడానికి కరీంనగర్ ప్రజలందరూ కుటుంబాల సమేతంగా వచ్చి
ఆ దేవుడి యొక్క ఆశీర్వచనం తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమ నిర్వహణ బాధ్యత గౌరవ జిల్లా కలెక్టర్ గారు, జిల్లా సిపి గారితో పాటుగా ప్రజాప్రతినిధులందరూ కూడా కలిసి, అధికారులు కలిసి, డోనార్లు కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు. ఈ కార్యక్రమం మన సర్వేజన సుఖినోభవ, కరీంనగర్ ప్రజలందరూ కూడా, తెలంగాణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. సమృద్ధి వర్షాలు పడి పాడి పంటలతోటి ఆరోగ్యంతో ముందుకు అన్ని వ్యాపారాలు సక్రమంగా కొనసాగే విధంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, పూజలు కూడా అదే ప్రధాన ఉద్దేశంతో సర్వేజన సుఖినోభవ, అందరికీ యొక్క ఆరోగ్యాలు, వ్యాపారాలు అందరూ కూడా బాగుండాలనేటువంటి ఆలోచనతో జరిగే ఈ బ్రహ్మోత్సవాలను రాజకీయాలకు అతీతంగా అందరూ ఘనంగా జరుపుకునేటువంటి కార్యక్రమం ఈరోజు సమీక్ష నిర్వహించుకున్నాం. దాతలు గతం కంటే కూడా అందరూ ముందుకు వచ్చినారు. దయచేసి ప్రకటించిన దాతలందరూ కూడా వెంటనే దేవాలయ కన్సర్న్ ఈవో గారికి ఈ చెల్లించి రసీదు తీసుకోవాల్సిందని నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. మరొకసారి అందరికీ కూడా దాతలందరికీ పేరు పేరున ప్రత్యేకించి గౌరవించి ఈరోజు ఇక్కడ స్పందించడానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, పూజా కార్యక్రమాల లోపల కూడా అంతే హక్కుగా మీరు భాగస్వామ్యం తీసుకొని ఈ యొక్క కార్యక్రమాలన్నీ విజయవంతం చేయడం లోపల ఆశీర్వచనం, కుటుంబాలుగా ఆశీర్వచనం తీసుకునే లోపల తప్పకుండా మీరు ముందుండాలని ఈ సందర్భంగా కోరుతూ మరొకసారి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.